గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయని ఆయన వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. యువతలో నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయని తెలిపారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే, హీరో అమర్ రాజా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. ఏపీకి కియా మోటార్స్ను తెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా చంద్రబాబు చేశారని, గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఉద్యోగ కల్పన చేయకపోగా ఉద్యోగాలను లేకుండా చేశారని ఆయన విమర్శించారు. నిన్న వైజాగ్లో 2 రోజుల సిఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకువెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.